వెకేషన్ స్టార్ట్ లోనే ఫైట్ సీన్, జబర్దస్త్ ట్రైలర్ కదా ఇది. వీళ్ళెవరు? స్టే డౌన్ అనన్య, మేము చూసుకుంటాం కదా. వైఫై పోయింది, సిస్టమ్ క్రాష్, నేనేం చేయలేకపోతున్నా. నీ వైఫై పోయిందా? ఇక్కడ మా జీవితాలు పోయేటట్టున్నాయి. ఆపేసాయి, ముందు వాడిని పిచ్చి కొట్టు. ఆలియా డిస్ట్రాక్షన్ వద్దు, ఫోకస్. ఆలియా లెఫ్ట్ ఫ్లాంక్, రైట్ కిక్, కరాటే ఫెంటాస్టిక్. EMPH. నేను ఓవర్ రైడ్ ట్రై చేస్తున్నాను, సిస్టమ్ అయితే ఫుల్ ఆఫ్లైన్. గుడ్ న్యూస్, వ్యూ మస్తుగా ఉంది. బ్యాడ్ న్యూస్, మనం షూటింగ్ గ్యాలరీ మధ్యలో నుంచుని ఉన్నాము. వాళ్ళకి తెలుసా మనం ఇక్కడ ఆగుతామని? బ్రిడ్జ్ మధ్యలో అంటే టార్గెట్ సెట్టింగ్. కోచ్ బ్లాక్డ్, బయట నుంచి సీల్ చేశారు. మనం క్యారేజ్ ని సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. ఎవరో అన్నారు వెకేషన్కి వెళ్దామని. నాకు హాట్ చాక్లెట్ దొరుకుతుంది అనుకున్నా, హాట్ బుల్లెట్స్ కాదు. సార్, క్లిఫ్స్ కి ఆపరేటివ్ రోప్స్ ని పెడుతున్నారు, ఇంకా జిప్ లైన్స్ కూడా వస్తున్నాయి. ఇదే ఎమర్జెన్సీ రీరౌటర్, కానీ దీన్ని యాక్టివేట్ చేయడానికి ఒక సీక్రెట్ లాక్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం మౌంటైన్ చేయాలా మనం? ఎస్, నేను ట్రై చేస్తాను. నేను నా ప్రాజెక్ట్లో ఎవరెస్ట్ చేశాను. ఎవరెస్ట్ అంటే గుర్తొచ్చింది, నాకు మాత్రం ఎవరెస్ట్ ఐస్ క్రీమే గుర్తొస్తుంది. కాన్సంట్రేట్, ఒకవేళ రాంగ్ సీక్వెన్స్ అయిందంటే మొత్తం సర్క్యూట్ ఫ్రై అయిపోతుంది. మెహుల్ సార్ 20 సెకండ్స్ దూరంలో ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు. వీళ్ళే అసలైన ఖత్రం కా ఖిలాడి. షట్ అప్ ఆలియా, ఐ నీడ్ ఫోకస్. అయిపోయింది, కోడ్ సెక్యూరే. అరే స్పైకీ, నువ్వు ఎవరెస్ట్ ని ఎక్కేసావు. నా వైపు నుంచి నీకు స్నాక్స్ ఫ్రీ. అది భయ్య మమ్మల్ని రక్షించేశారు. గార్డియన్ మాకివ్వండి, లేదా ట్రైన్ తో పాటు కిందకి పడేస్తా. దే వాంట్ మీ. నాట్ టుడే. వాళ్ళ ఫస్ట్ స్ట్రైక్ ఓడిపోయారు. వా, అది ఒక్క చిన్న మెషిన్ మొత్తం డ్రాకో నెక్సస్ వాళ్ళ నెట్వర్క్ ని కిందకి తెచ్చేసావు. వాళ్ళు తిరిగి వస్తారు, మనం సిద్ధంగా ఉండాలి. ఓహ్, డ్రాకో నెక్సస్ ఎలాంటి ఎంట్రీ? వెకేషన్ అయితే క్యాన్సిల్ అయింది. సార్, ఈ బ్రహ్మ టెంపుల్ యొక్క సీన్ ఏంటి? ఎప్పుడు వింటూనే ఉంటా కానీ అసలు అర్థమే కాలేదు. నేను బ్రహ్మ టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదు. నేనైతే ముందుగా అనన్యాని కాపాడాలి. నాకు అప్పుడు కూడా అర్థం కాలేదు నేను ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ. అనన్య, నువ్వు గార్డియన్వి, నిన్ను ప్రాణాలతో ఉంచాలి, ఇంకా సేఫ్ గా ఉంచాలి. ఇదే మా అతిపెద్ద మిషన్. మరి మిస్టర్ బోస్ ఎన్కౌంటర్ అప్పుడే అయిందా? ఆ రాత్రి హిమాలయ పర్వతాల్లో నేను ఇంకా మిస్టర్ వాస్ ఎదురు పడ్డం జరిగింది. మా మధ్య పెద్ద పోరాటం జరిగింది. మిస్టర్ వాస్ చచ్చేటు దెబ్బలు తిన్నాడు. నేను ఆ తర్వాత అతన్ని దురాగ్రహంకి పంపించాను. ఇప్పుడు కేవలం నాకు ఇంకా అతనికి మాత్రమే బ్రహ్మ టెంపుల్ కి దారి తెలుసు. అందుకే బహుశా వెరోనికా, అనన్య వెనకాల పడుతున్నారు. టెంపుల్ లోపల ఏముంటుంది? కేవలం కాలమే చెబుతుంది. కానీ ఒక్క విషయం పక్క, మనందరం కలిసి అనన్యాని ప్రొటెక్ట్ చేయాలి. వాహ్, సూపర్. స్టేషన్ లోనే మోమోస్ ఇంకా పకోడీలు. ఇది కదా మౌంటైన్ వెకేషన్ అంటే. నేను ల్యాండ్స్కేప్ క్యాప్చర్ చేస్తున్నాను, దాంతో మెమరీ సేవ్ అయి ఉంటుంది. జోయా, నువ్వు కూడానా? ఇది హిమాలయన్ పజిల్ బాక్స్, తెరవకుండా లోపల రహస్యం తెలియదు. సార్, నేను ట్రై చేయనా? నేను ఎప్పుడూ నడుస్తూనే ఉంటా, ఎప్పుడూ ఆగను. నువ్వు ప్రపంచాన్ని నాతో తీసుకెళ్తాను, కానీ ఎప్పుడూ చెప్పను దాని గురించి. నీ పర్వతాలని కూల్చేయగలుగుతాను, కానీ నా దగ్గర ఎటువంటి కత్తి లేదు.
లాజికల్ ఆర్మీ ఏంటి, మీరు చెప్పగలుగుతారా దీని సమాధానం? పర్వతాల్ని కోసేస్తుంది కానీ కత్తి లేదు. ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. నది? సరిగ్గా చెప్పావు. రివర్ హిమాలయాల యొక్క అతి పెద్ద గుర్తింపు. హిమాలయాలు కేవలం కొండలు కాదు, ఇవి ప్రపంచంలోనే యంగ్ ఇంకా ఎత్తైన మౌంటైన్స్. ఇక్కడ నుంచే గంగా, యమున ఇంకా బ్రహ్మపుత్ర నదులు పుడతాయి. ఈ మౌంటైన్స్ కేవలం అందంగా ఉండడమే కాదు, మనకు జీవాన్ని ఇస్తాయి. ఇంకా మోమోస్ కూడా. చూడండి, హిమాలయాల్లో పూర్తి స్విమ్మింగ్ ఫ్రీ పూల్. కొంచెం నీళ్లు గట్టగట్టాయి అంతే. గచ్చి ఆలియా అక్క. అరే చిన్న డిటెక్టివ్, మొదలెట్టావా నువ్వు? ఇప్పుడు చూడు. అమ్మాయి, ఈ అమ్మాయి మనతోనే ఉండి ఎనిమిగా మారిందా? అక్క చూడు, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. నెక్స్ట్ బటన్ పెట్టాలంటే ఏం పెట్టాలి? లాజికల్ ఆర్మీ ఏంటి, మీరు చెప్పగలుగుతారా దీనికి జవాబు? రెడ్, 2 రెడ్, 1 yellow, 3 రెడ్, 1 yellow, 2 రెడ్, 1 yellow, 2 agree, 3 రెడ్. సరిగ్గా చెప్పావు. నువ్వు కూడా డిటెక్టివ్ అయిపోతున్నావు. నేను కాదా చేసింది, గ్రావిటీ వల్ల అలా అయింది. తెలుసా, హిమాలయాల్లో మంచు కేవలం అందంగా ఉండడమే కాదు, ఇది ఒక నేచురల్ రికార్డ్ కూడా. ప్రతి స్నో లేయర్ తన లోపల సంవత్సరాల క్లైమేట్ హిస్టరీని స్టోర్ చేసుకుంటాయి. ఎలా అయితే పుస్తకాల్లో ప్రపంచ వెదర్ ని రికార్డ్ చేస్తామో, అంటే ఇక్కడ స్నో కూడా మెమరీ చిప్పా? లోహా, బర్ఫ్, ప్లాస్టిక్, మేహుల్ సార్ ఫెంటాస్టిక్. అన్నా, ఈ షాల్ 500 చాలా ఖరీదు. నాకు 20% డిస్కౌంట్ కావాలి. 20% డిస్కౌంట్ అంటే ఎంత అయింది? లాజికల్ ఆర్మీ మీరు చెప్పగలుగుతారా ఎంత అవుతుంది? $500 యొక్క 10% అవుతుంది 50, మరి 20% అవుతుంది 100, మరి ఆన్సర్ అవుతుంది 400 రూపీస్. తీసుకో. ఓ నో, నేను తక్కువ డిస్కౌంట్ అడిగా. ఏంటి ఆలియా అక్క? దొంగ, నా పెండెంట్. సార్ చూడండి, అతని బ్యాగ్ లోంచి పెండెంట్ చైన్ కనిపిస్తోంది. ఇంకా లెఫ్ట్ షూ మీద స్నో ఉంది. ఇప్పుడే అతని షాప్ లోంచి వచ్చి ఉంటాడు. గుడ్ క్యాచ్ జోయా. వా, ఏం చేశారు సార్? అచ్చు సినిమాలో ఎంట్రీ లాగా. శుక్రియా, శుక్రియా. మీరు భగవంతుడి రూపంలో వచ్చారు. ఇది ఉంచండి, హిమాలయాల యొక్క చిన్న బహుమతి. గుర్తుండిపోతుంది, ఇక్కడి కొండలు ఎప్పుడు అబద్ధం చెప్పవని. ధన్యవాదాలు. హిమాలయ బజార్ కేవలం షాపింగ్ కోసమే కాదు, ఇవి శతాబ్దాల క్రితం నాటి ట్రేడ్ యూనిట్స్ యొక్క భాగాలు. ఇక్కడ టిబెట్ ఇంకా ఇండియా ప్రజలు సాల్ట్ ఇంకా స్పైసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ దారిలో అనేక రహస్యాలు దాగున్నాయి. నేనొక స్టోరీ చెప్పనా? ఇక్కడున్న లోకల్స్ చెప్పారు, హిమాలయాల్లో దాగున్న సీక్రెట్స్ చాలా ఉంటాయిట. వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ కూడా హిమాలయాస్ ని కాపాడుతాయి. అందుకే అనుకుంటా నాకు ఇక్కడ ఒక వింత అనుభూతి కలుగుతోంది. ఎవరో నన్ను చూస్తూ ఉన్నట్టుగా. హిమాలయాస్ ఎప్పుడు వాటిలో సీక్రెట్స్ ని కప్పిపుచ్చుతాయి. అందుకే అంటారు కదా, కనిపించే దానికన్నా చాలా ఎక్కువ దాక్కుని ఉంది. ఇంకా సైంటిఫిక్ గా కూడా ఈ పీక్స్ లోపల ఎటువంటి కేవ్స్ ఉన్నాయంటే అవి ఇంకా ఎక్స్ప్లోర్ కూడా కాలేదు. కేవలం శాటిలైట్ ఇమేజెస్ లో హింట్ దొరుకుతాయి. ఈ హిమాలయాల్లో సౌందర్యం ఇంకా ప్రమాదం ఒకే చోట ఉంటాయి. ఇక్కడే బ్రహ్మ టెంపుల్ దాగి ఉంది. ఇంకా అక్కడి నుంచి మన అసలైన పోరాటం మొదలవుతుంది. అయితే ఇప్పుడు ఫైటింగ్ ఇంకా పాజ్. మార్ష్ మెలోస్ రోస్ట్. ఒకవైపు టీమ్ డిటెక్టివ్ ఎంజాయ్ చేస్తున్నారు, అటు మరొక వైపు టార్గెట్ కన్ఫర్మ్ గార్డియన్ స్టేషన్ లాంజ్ లో ఉంది. వాళ్ళకైతే ఒక్క రాత్రి సంతోషం, కానీ శత్రువుల అడుగులు మంచు కింద నిప్పులా నడుస్తున్నారు. ఏమవుతుందో తర్వాత చూద్దాం తర్వాత ఎపిసోడ్ లో.